మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్గా, ఆంటర్‌ప్రెన్యూర్గా. వన్ ఫ్యామిలీ, వన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు ఇస్తున్నాం. మెగా డిఎస్సి ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు, కోర్టుకు పోయారు. ఇప్పుడు కూడా చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ట్రాన్స్పరెంట్గా రికార్డు టైంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. 5,757 కానిస్టేబుల్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఆ రోజే వాళ్లకు పెన్షన్ కూడా ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చే ఆందోళన కూడా 4,000 ఇస్తే 12,000 చేశాం. మొదటి సంవత్సరం ఉద్యోగాలు ఇచ్చాం. రెండో సంవత్సరం క్యాలెండర్ ఇయర్ 2026 కూడా అనౌన్స్ చేశాం. ఇవి ది యూత్ రైజ్, ఆంధ్రప్రదేశ్ రైజెస్. యువ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటే దేశానికి చోదక శక్తి అనేది మా నమ్మకం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్. టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కోసమే పనిచేయడం లేదు, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 4వసారి సీఎం అయ్యాను. కానీ గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని, గాడి దప్పిన వ్యవస్థలను చూశా. ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. కేంద్ర పథకాలని సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యక్తులు నిర్వీర్యం చేశారు. ఇలాంటి పరిస్థితులు నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక విష్ లిస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు తిరిగి నాకు కౌంటర్ ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సమస్యలు ఉన్నాయి, మీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం, డబ్బుల్ని డైవర్ట్ చేశారు, ముందు అవి కరెక్ట్ చేయండి, అప్పుడే ఇస్తామంటే అడుగు అడుగు ముందుకేస్తూ అన్ని సమస్యలను అధిగమించి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేసాం. బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే విధంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహాయంతో గాడిన పెట్టి మొదటి నెల నుంచే ఆ రోజు ఒక హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు వీలైనంత వరకు నిలబెట్టుకుంటున్నాం. ఆ రోజు మనం జూన్లో ఎన్నికల ఫలితాలు వస్తే ఏప్రిల్ నుంచి పింఛను పెంచి ఇస్తామని అరియర్స్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛను కోసం ఇచ్చాం. ఇది దేశంలో సమిక్షేమ రికార్డ్. 4,000, 6,000, 15,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అతి పెద్ద డీబీటీ ప్రోగ్రాం, పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు. రైతన్న గత ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు, రైతును నిర్వీర్యం చేశారు. కడాన మైక్రో ఇరిగేషన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 14,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో